సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్రెడీ పిఠాపురం బాధ్యతలు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అప్పగించినట్టు తెలుస్తుంది. సో మొదటి రోజు అక్కడికి వెళ్ళిన రోజే కొన్ని నూతన కార్యాలయాలు కానీ ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం చేశాడు. సో మరి ముందు ముందు ఎట్లా ఉండబోతుంది ఆయన ప్రస్థానం? పిఠాపురం అనే నియోజకవర్గం ఫ్యూచర్లో ఒక అద్భుతమైన నియోజకవర్గంగా అది ఇప్పటికే దేశం అంతా చూస్తుంది పిఠాపురం కల్లా, అలాగే ప్రపంచం కూడా చూస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అంత నిజాయితీపరుడు, నీతిమంతుడు, అక్కడ పోటీ చేసి గెలవడం ఆ పిఠాపురం చేసుకున్న అదృష్టంగా ఇప్పటికే చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాగబాబు గారికి చంద్రబాబు నాయుడు గారి పదవి ఇచ్చి దాన్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మనసున్న మహారాజు, ఎలాంటి కల్మషం లేనటువంటి మా నాగబాబు గారు ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి పిఠాపురాన్ని అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎలాగా రాష్ట్రం మొత్తం చూసుకుంటారు, పిఠాపురాన్ని నాగబాబు గారు అద్భుతంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే మొగటాయమయంగా నిలిచే నియోజకవర్గంగా నిలబెడతారని నేను అనుకుంటున్నాను. అలాగే ఆ పదవి రావడం కూడా నాకు చాలా సంతోషం ఉంది. నాగబాబు గారు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, నేను కూడా రాష్ట్రంలో జనసేన పార్టీ తరఫున పనిచేసినప్పుడు నాగబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ విపరీతమైన సభలు పెట్టి మీటింగులు పెట్టి జనాన్ని చైతన్యపరిస్తే నాగబాబు గారు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తం తిరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ, అలాగే మన బీజేపీ కార్యకర్తలు కానీ, ఈ మన జనసేన కార్యకర్తలని సమన్వయపరచడంలో చాలా అద్భుత పాత్ర పోషించి చాప కింద నీరులాగా రాష్ట్రం మొత్తం గెలవడానికి ముఖ్య కారకుడు నాగబాబు గారు. ఇది చాలామందికి తెలియదు. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చిన ఈ మొదటి 2 రోజులకే ఈ విధంగా చేస్తున్నారు. మరి రేపు పొద్దున మంత్రిత్వ శాఖలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకే విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉంటుందండి. వీళ్ళకి దాచుకోవడం తెలియదు. మెగా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా దాచుకోవడం కష్టపడి సంపాదించిన దాంట్లో ఎవరికైనా 10 రూపాయలు పెట్టాలని ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళు. కొణిదెల ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, వీళ్ళని ఎవరో గిట్టని వ్యక్తులు వాళ్ళు ఏదో తేలిగ్గా మాట్లాడతారు, కానీ వాళ్ళు చేసే సేవ అద్భుతమైన సేవ. చిరంజీవి గారు ఓ పక్క నుంచి చేస్తుంటారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క నుంచి చేస్తుంటారు. ఇంత అద్భుతమైన మనుషుల్ని కొంతమంది ఉచ్చనీచాలు లేకుండా తిట్టించిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు కానీ ఓవరాల్గా ఏం చెప్తారు సార్ నాగబాబు గారి గురించి? నాగబాబు గారు కష్టజీవండి. కష్టజీవి నేను చెప్తున్నాను. ఎలాంటి ట్రస్ట్ ఉండదు ఆయనకి. ఎంతమంది వెళ్ళి కలిసినా దానికి సమాధానం చెప్తాడు. ఎంతమంది ఏ పని చెప్పినా పని చేస్తాడు. కాబట్టి రాష్ట్రంలో ఈయనకి మంత్రి పదవి కూడా ఇస్తే అద్భుతమైన పని చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన పదవికి పేరు నిలబెట్టుకోగల శక్తి సామర్థ్యాలు నాగబాబు దగ్గర ఉన్నాయి. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇప్పుడు నాగబాబు గారు ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత ఫస్ట్ టైం పిఠాపురంకి వెళ్ళి అక్కడ ఈరోజు 4 ఆఫీసులు ఓపెన్ చేశారు. సో అందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఫస్ట్ డేనే ఈ విధంగా చేస్తే ముందు ఇంకే విధంగా చేశారని అడుగుతున్నారు. సో మీ అభిప్రాయం? 4 ఆఫీసులు ఓపెన్ చేశారంటే ప్రజలకు సేవ చేయడానికి ఆయన వెళ్ళాడు. ఇంతకు ముందు ఆయనకి రాజకీయ అనుభవం లేదు. ఆ సినిమాలు, ఫ్యామిలీ ఇవి తప్ప ఇంకొక ప్రపంచం తెలియదు. అటువంటి నాగేంద్రబాబు గారు ఈవేళ ఎమ్మెల్సీ పదవిని చేతపట్టుకొని, ఎమ్మెల్సీ పదవిని పట్టం కట్టించుకొని ఇవాళ రోజున వెళ్ళిన ఒక్క రోజునే 4 ఆఫీసులు ఓపెన్ చేశారు అంటే మరి అతనికి మంచి అభివృద్ధి చేస్తారు, బాగా డెవలప్ చేస్తారు రాష్ట్రాన్ని. ఆ పిఠాపురం నియోజకవర్గం వరకు అయితే మాత్రం చాలా బాగా చేస్తారు ప్రస్తుతం. ఇప్పుడు ఎమ్మెల్సీ తర్వాత మంత్రి పదవిలో కూడా ఆహ్వానిస్తారని చెప్తున్నారు. సో ఆ మీదట అండ్ ఇక్కడ పిఠాపురం బాధ్యతలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల బాధ్యత కూడా ఈయనకి అప్పచెప్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇలాంటి ఈ బాధ్యతలు అన్ని కూడా ఆయన సక్రమంగా నిర్వర్తిస్తాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పిఠాపురంలో ఇతనికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి ఏదైనా న్యాయం చేసి ప్రజల్లో మమేకమై ప్రజల్లో తిరిగి ప్రజలకి ఒక అండదండగా నిలబడి, ఇప్పుడు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నారు, అలాగే పిఠాపురం ప్రజలే ఆయనకి ఎమ్మెల్సీ పదవిని అట్టగట్టారు. పట్టం కట్టినప్పుడు ఈ కట్టినటువంటి పదవిని ఇతను సవ్యంగా అంటే అహర్నిశలు మాని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లెక్క అహర్నిశలు మాని ఆ పిఠాపురం నియోజకవర్గంలో వీధి గల్లీ ఇల్లు తిరిగి, అయ్యా మీ సమస్య ఏంటి, నేను ఒక సినిమా నటుడిని కాదు, నేను మీకు సేవ చేయడానికి వచ్చిన మీ సేవకుడిని,
మీకు సేవకే నేను, మీ కొరకే నేను అంటూ ఈయన తిరిగితే అప్పుడు మిగతా వాటిలలో కూడా ఎంపీ అవుతాడో ఎమ్మెల్యే అవుతాడో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పటివరకు పిఠాపురం అంటే వర్మకి ప్రాధాన్యత, వర్మ నియోజకవర్గం అని చాలా మంది అంటారు. సో ఇప్పుడు నాగబాబు గారు వచ్చిన తర్వాత అసలు ఆయనకు రాజకీయ జీవితమే ఉండదు, ఇంకా గుర్తింపు తగ్గిపోతుందని అంటున్నారు. సో ఇది ఎంత నిజం అనుకోవచ్చు? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రావక ముందలా ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురంలో గెలవక ముందలా ఆ వర్మ అనే అతని పేరు ఎక్కడా బయటికి రాలేదు. అసలు వర్మ ఎవరో ప్రజలకు తెలియదు. ఆ వర్గానికి, పిఠాపురం నియోజకవర్గానికి ఒక్కదానికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు వర్మ అనే పేరు. ఈయన పేరు బయట హైలైట్ అయిందంటే కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈయన పేరు బయట హైలైట్ అయిందంటే కారణం ఎవరు? ఎమ్మెల్సీ పదం పట్టుకున్నటువంటి నాగేంద్రబాబు గారు. ఈయన పేరు డెవలప్మెంట్ అయిందంటే కారణం, అసలు మూలకారుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరినీ పెట్టుకొని ఒక్కసారి ఓడిపోయినంత మాత్రానే ఆ పార్టీ మారుతాను ఈ పార్టీ మారుతాను అని అన్నాడు అనుకో, ఈయన తింటున్న అన్నంలో ఈయన రాయి కొట్టుకున్నట్టే, ఈయన కూర్చున్న కొమ్మను ఈయన నరుక్కున్నట్టే, ఇతను ఇచ్చిన నీడని కూడా ఇతను నేల కూల్చుకున్నట్టే అవుతుంది. ఓవరాల్గా ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు నాగబాబు గారి గురించి? నాగబాబు గారికి రాజకీయం అనుభవం లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత కూడా లేదు. దాని మీద ఏంటంటే ఇతను చక్కగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పదవిని పట్టం కట్టించుకున్నందుకు చక్కగా నిర్వర్తించి చక్కగా రోజు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకి కనుక్కోవాలి ఏం కావాలి. ఇప్పుడు స్టూడెంట్ని అడగమని చెప్పండి, మా బాధ ఇదని చెబుతారు. అమ్మ నాన్నలను అడగమని చెప్పండి, మా బాధ ఇదని చెబుతారు. వృద్ధులను అడగమని చెప్పండి, మా బాధ ఇదని చెబుతారు. పేదవాళ్ళని అడగమని చెప్పండి, మా బాధ ఇదని చెబుతారు. అలా కనుక్కుంటూ చేస్తూ ఉంటుంటే అప్పుడు ఈయనకి ఒక ఇది వస్తుంది. రేపటి రోజున ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ కూడా అయ్యే అవకాశాలు నాగేంద్రబాబు గారికి 100% ఉన్నాయి. అన్న నమస్తే. అన్న హాయ్ అన్న నమస్తే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, వాళ్ళ అన్నగారు ఎమ్మెల్సీగా మొన్న రీసెంట్గా గెలిచారు. సో ప్రజెంట్ ఆయన పిఠాపురం బాధ్యతలు మొత్తం కూడా ఈయన మీద పెట్టేశారు. సో ఫస్ట్ డేనే ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మిగతా ఇంకా 3 ఆఫీసులు కూడా ఓపెన్ చేశాడు. సో మరి ఇక మీదట ఎట్లా ఉండబోతుంది నాగబాబు గారి పరిపాలన? నాగబాబు గారు గతంలో పోటీ చేసి కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత చూసినట్టయితే పాపం ఆయన కూటమిలో భాగంగా తన సీట్ను కూడా త్యాగం చేయడం జరిగింది. సో అతనికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. అదేవిధంగా తనకు మంత్రి పదవి కూడా ఇస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అవును, ఒక సామాన్య కార్యకర్తలకు కూడా, ఎందుకంటే ఒక మంచి లీడర్ కాబట్టి, మెగా ఫ్యామిలీ అంటేనే మంచితనం. సో నాగబాబు గారికి మంత్రి పదవి కూడా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారిని కూడా అందరూ కూడా ప్రజలు మర్చిపోయిన పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది, అదే నాగబాబు గారి పరిపాలన ఎలా ఉందనే విధంగా వస్తుంది. సో వాళ్ళు ఇవ్వలేదు అంటే ఒకవేళ మంత్రి పదవి కూడా జనసేన పార్టీని తొక్కడానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తొక్కడానికి జరుగుతున్న కుట్రే అనుకోవచ్చు. కూటమిలో పొత్తులో భాగంగా కొంతమంది పెద్ద ఎత్తున ఒక రూమర్స్ లేపారు. వర్మను వాళ్ళకు టికెట్ ఇవ్వలే, వాళ్ళకు ఎమ్మెల్సీ కానీ వేరే ఇంకేమి ఇవ్వట్లేదు, వర్మను అణిచివేస్తున్నారు, అది అని ఒక కుట్రకు తెరలేపారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలుపొందిన ఈ ఫస్ట్ డేనే పిఠాపురంలో వచ్చి ఇట్లా ఈ విధంగా ఓపెనింగ్ చేయడం కానీ ఇదంతా కూడా చూస్తుంటే వర్మకి ఇక మీదట అక్కడ ప్రాధాన్యత ఉంటుందా లేదా అనేది అక్కడ బిగ్ క్వశ్చన్ అయిపోయింది. సో మీరేమనుకుంటున్నారు? మేము అదే చెప్తున్నాం అండి, చాలా మంది రూమర్స్ తయారు చేసి అతనికి ఒక మెంటల్ స్టెబిలిటీ అనేది పాపం కొంచెం ఇది చేస్తున్నారు. చాలా తప్పండి. ఎందుకనంటే అతను కూడా జనసేన పొత్తులో భాగంగా అతను ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మినిమం 175 సీట్లలో 65 సీట్లు 70 సీట్లు జనసేన పోటీ చేసేది, ఒక 80 సీట్లను జనసేన పోటీ చేసేది. అంటే ఎన్ని సీట్లు జనసేన త్యాగం చేసింది అనేది ఎవరు కూడా ఒకసారి మాట్లాడడం లేదు. కేవలం ఒక పిఠాపురం వర్మ గురించే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దర్శకుంటే ఇప్పుడు 175లో కనీసం ఒక 80లో ఒక 40 అయినా గెలిచేవాడు. ఈరోజు 21 గెలిచిన వ్యక్తికి ప్రజలు అందరూ గుర్తిస్తున్నారు. కొంతమంది టీడీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇలాంటి రూమర్స్ చేయడం చాలా బాధాకరం. ఓకే అన్న, మొత్తంగా ఇప్పుడు నాగబాబు గారి పరిపాలన ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు అంత పేరు నాకు వస్తుంది అనుకోవచ్చా? పేరు అనేది కాదండి, ప్రజల్లో పని చేస్తుంటే పోతుంటే పేరు అదంటే దానంతట అదే వస్తుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు వర్మకు అక్కడ ప్రాతినిధ్యం తగ్గుతుందా లేదా అని అంటే డెఫినెట్గా ప్రాతినిధ్యం అనేది తగ్గదండి. ఎవరి గుర్తింపు వాళ్ళే ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారండి, మహేష్ బాబు గారు ఉంటారు, రామ్ చరణ్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎవరైనా ఎవరి స్టెమినా ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుందండి. ఒకరిని చూసి ఇంకోటి తగ్గదు అనేది ఏమి ఉండదు.
ఇప్పుడు ఎక్కడైనా కూడా అండి, ఇప్పుడు అడవిలోకి వెళ్తాము, సింహం ఉంటుంది, పులి ఉంటుంది, ఏది దేని కెపాసిటీ దానికి ఉంటుంది, దేని గుర్తింపు దానికి ఉంటుంది. ఇప్పుడు ఇంకోరు వచ్చారన్నంత మాత్రాన వాళ్ళ క్యాపబిలిటీ తగ్గుద్ది అనేది కాదు. కానీ ఈ 5 సంవత్సరాలు అక్కడ మంచి చేయాలనే ఒక సంకల్పంతో ఆ కూటమి ప్రభుత్వం అక్కడ నియమించింది. సో అందరూ కూడా స్వాగతించి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా, ఫస్ట్ 2 డేస్కే పిఠాపురంలో కొన్ని ఆఫీసులు ఓపెన్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేశాడు ఆయన. సో ముందు ముందు ఎట్లుండబోతుంది అనుకోవచ్చు ఆయన పరిపాలన కావచ్చు అంటే? పరిపాలన అన్నాడు మంచిగా, అందరు పవన్ కళ్యాణ్ సైడ్ వస్తే ఫ్యామిలీ మంచిగా చేస్తారన్న. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అందరూ మంచిగా చేస్తారు. ఇప్పటివరకు అయితే ఏం బ్యాడ్ చేసినట్టు ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే అందరూ మంచిగా చేస్తారు. అయితే పిఠాపురంలో ఇంతవరకు వర్మకి ప్రాధాన్యత ఉందని చాలా మంది అనుకున్నారు. సో ఇప్పుడు ఆయనకు ఫుల్గా వ్యతిరేకం అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంటేనే ఈ విధంగా చేసిన, రేపు మంత్రిత్వ శాఖలో కూడా తీసుకొస్తామంటున్నారు. సో ఆ తర్వాత ఎట్లుంటుంది అనుకుంటున్నారు? మంత్రిత్వ శాఖ తీసుకొస్తే ఇంకా డెవలప్ చేయవచ్చు అనుకుంటున్నాం మనం. చేస్తాడని అంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, వేరే వాళ్ళందరూ కూడా ప్రజల్లో వెళ్తూ ఉంటారు, కానీ నేను ఎప్పుడు కూడా ఎక్కువ ప్రజల్లో కనిపించలేదు. సో మరి అలాంటి వ్యక్తి ప్రజలకు ఏమన్నా అంటే వాళ్ళకి కలుస్తాడు అనుకోవచ్చా? కలుస్తాడన్న. ఇప్పుడు ఎందుకంటే ప్రజలకు వచ్చే నేర్చుకోవాలని ఏం లేదు. ఎక్కడ ఉన్నా ప్రజల గురించి తెలిస్తే బయటకు వచ్చైనా చేయవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి మంచి పేరు ఈయన కూడా అంత సంపాదించుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఎన్నుకునేది ఎవరు? పవన్ కళ్యాణ్. సంపాదించుకుంటాడు, కంపల్సరీ చేపిస్తాడు, నడిపిస్తాడు.